కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఓ యువతిపై గత 3 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కొద్ది రోజుల కిందటి వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండడంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ధైర్యంగా ముందుకొచ్చింది. కర్నూలు 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. యువతి కథనం ప్రకారం తన తల్లిదండ్రులు సుధాకర్ ఇంట్లో పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లలో వారు పనికి వెళ్ళినప్పుడల్లా నేనే వెళ్లేదాన్ని. ఆ సమయంలో సుధాకర్ నన్ను లైంగికంగా వేధించేవారు. ఆయన భార్య ఇంట్లో లేనప్పుడు నన్ను మానసికంగా శారీరకంగా హింసించేవారు. అశ్లీల చిత్రాలు చూపించేవారు. ఆయన నిజస్వరూపం బయటపెట్టాలన్న ఉద్దేశంతో ఓ రోజు నేనే సెల్ ఫోన్లో ఆ వేధింపులను రహస్యంగా రికార్డ్ చేశాను. ఎమ్మెల్యే కావడంతో అప్పట్లో ధైర్యం చేసి ఎవరికీ చెప్పుకోలేకపోయాను. గత ఏడాది నవంబర్ నెలాఖరు వరకు దాదాపు 3 ఏళ్లు ఆయన నన్ను లైంగికంగా వేధించారని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో 2వ పట్టణ పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. వాస్తవానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు సార్వత్రిక ఎన్నికల రోజు సాయంత్రమే వెలుగులోకి వచ్చాయి. అందులో యువతి ఎవరన్నది తెలియకపోవడం, ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ముందుకు రాకపోవడంతో ఆ వ్యవహారం మరుగున పడింది. అప్పట్లో ఎమ్మెల్యేగా తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాధితురాల్ని, ఆమె తల్లిదండ్రులను భయపెట్టి విషయం బయటకు రాకుండా కొందరు పెద్దలతో రాజీ చేయించినట్లు సమాచారం. అందరికి ఇంకా చేయడానికి